హాయ్ మై డియర్ ట్రేడర్స్. ఈరోజు డిసెంబర్ 27 మార్కెట్ ఎలా ఉండింది, ఇంకా మండే ఎలా ఉండబోతుందని చెప్పేసుకొని మార్కెట్ అంతా ఒక వ్యూ చూద్దాం. ఓకేనా. యాక్చువల్లీ ఈరోజు మనం ఏ ఎంట్రీస్ తీసుకున్నామో అని కూడా చూద్దాం. నేను నిన్న మీకు చెప్పాను అనమాట. ఓకేనా, గుర్తుందో లేదు, మీకు ఎంతమంది వీడియోస్ చూసారో తెలియదు. ఓకేనా, చూసిన వాళ్ళకైతే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా, మార్కెట్ ఇక్కడ డే లిక్విడిటీని తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ పైకి పడడానికి రెడీగా ఉందని చెప్పాను అనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇది మీకు ఎందుకు ఇలా పైకి వెళ్తుందని చెప్పేసి మీకు నేను చెప్పాను మీకు సిఆర్టీ మెథడ్, సిఆర్టీ ఐ మీన్ డే 3 రేంజ్ క్యాండిల్ అని చెప్పేసుకొని చెప్పారు కదా మీకు ఎగ్జాంపుల్స్కి, అదనమాట. ఓకేనా, అది చూద్దాం మనం. ఓకేనా, నేను యాక్చువల్గా మనం ఏం ఆడుకున్నామో సిఆర్టీ మెథడ్ ప్రకారము మనకు వచ్చి డే ఒక లోన్ తీస్తున్నారు అనమాట ఇక్కడ. ఓకేనా, అది తీసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏంది, ఈ యొక్క డే యొక్క హైస్ అనమాట. ఓకేనా, దాని మీద తీసేసుకున్నారా. సో మళ్ళీ వెంటనే ఏం చేశారు, ఇక్కడ నుంచి హైస్ అనేది తీసేస్తున్నారు అనమాట ఈరోజు. ఓకే, నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఎక్కడ ఉంటుంది, ఈ లోస్ అనమాట వాళ్ళ టార్గెట్ అనేది. ఓకేనా, సో మోస్ట్లీ మండే అనేది ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ ఏమన్నా సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి కిందికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అది ఎలా వెళ్తుందని చెప్పేసి మనం డీప్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈరోజు ఎలాంటి ఎంట్రీస్ వచ్చాయి, ఏ ఎంట్రీస్ తీసుకున్నాం మనం మార్కెట్లో అని చెప్పేసి ఫస్ట్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం 1 మినిట్లోకి వెళ్దాం. 1 మినిట్లోకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈరోజు మార్నింగ్ యాక్చువల్లీ నేను కొంచెం లేట్ అయిందనమాట నిద్ర లేవడానికి, ఒక 10:30 అయిపోయింది అనమాట. ఓకేనా, ఎర్లీ మార్నింగ్ ఈ ఎంట్రీ మిస్ అయిపోయాను నేను. ఓకేనా, యాక్చువల్గా ఏంటంటే మీకు నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను మీకు మార్నింగ్ బుల్లిష్ ప్యాటర్న్, బేరిష్ ప్యాటర్న్ అని చెప్పేసుకొని. ఓకేనా, దానిలో ఏంటంటే మనకి ఫస్ట్ స్ట్రక్చర్ ఇది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి స్ట్రక్చర్ హ్యాపీ తీసుకుపోతే ఇది ఫస్ట్ స్ట్రక్చర్ అనమాట. దీని ఏమంటే ఎంఎంఎస్ అంటారు అనమాట. ఓకేనా, దీని ఎంఎంఎస్ అంటారు. దాని తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటామంటే ఇక్కడ బ్లాక్ ఉంది కదా చిన్నది, ఈ బ్లాక్లోకి వచ్చి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటే మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ ఉంటుంది అనమాట. రిజెక్షన్ క్యాండిల్ అంటే అక్కడ మైన్ బ్లాక్ అని తగిలి నెక్స్ట్ క్యాండిల్ రిజెక్షన్ అయింది, ఇక్కడ రిజెక్షన్ అవుతుంది. ఓకేనా, సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ నుంచి ఎంట్రీస్ తీసుకొని మన టార్గెట్ స్టాప్ లాస్ ఇక్కడ దీని కింద ఉంటుంది. టార్గెట్ ఇక్కడ మనకి బ్లాక్ అనమాట. ఇక్కడ మార్కెట్లో ఎక్కడ చేంజ్ ఆఫ్ స్క్వేర్ జరుగుతుందో అక్కడ దాకా మనం తీసుకెళ్ళచ్చు అనమాట. ఓకేనా, మన టార్గెట్ అనేది అక్కడ తీసుకెళ్ళచ్చు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చేంజ్ ఆఫ్ స్క్వేర్ జరిపింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింటాం ఈ ఏరియాలో. ఓకేనా, బట్ ఈ మార్నింగ్ ఇది చూసుకోలేదన్నమాట ఈ ఎంట్రీ అనేది. దాని తర్వాత మనం మార్నింగ్ లేచి చూడగానే ఇక్కడ సేమ్ మనకు సప్లై వచ్చి ఇక్కడ చేంజ్ ఆఫ్ కట్ జరిగింది అనమాట మార్కెట్. ఓకేనా, సో ఇక్కడ చేంజ్ ఆఫ్ కట్ జరిగిపోయింది మార్కెట్లో. ఇక్కడ నుంచి మనం ఎంట్రీస్ అనేది ట్రై చేయొచ్చు కిందికి వస్తానని చెప్పాను కదా మార్నింగ్ నేను మార్కెట్లో. ఐ మీన్ పైకి వెళ్ళేసి పైనుంచి కిందికి వస్తానని చెప్పాను అనమాట. ఓకేనా, 15 మినిట్స్ చెప్పాను మీకు. ఓకేనా, మనకి ఇక్కడ ఒక బ్లాక్ ఉందన్నమాట, ఈ చిన్న బ్లాక్. ఓకేనా, ఇది ఇక్కడ సప్లై ఉందన్నమాట ఇక్కడ. సో మనకి ఈ సప్లై నుంచి అనమాట మార్కెట్ డ్రాప్ అయ్యారు. ఓకేనా, సో అప్లై సప్లై దగ్గర కరెక్ట్గా రెడీ ఉంది అనమాట నేను చూసినప్పుడు. సో మనకి ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అయింది మనకి ఈ సప్లై నుంచి. సో ఇదనమాట. ఓకేనా, సో ఈ క్యాండిల్ అనమాట రిజెక్షన్ క్యాండిల్. సో నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను అనమాట మార్నింగ్. ఓకేనా, నేను టెలిగ్రామ్లో కూడా పెట్టింటాను మీకు. ఓకేనా, మీరు చూడండి ఒకసారి చెక్ చేయండి వాట్సాప్ టెలిగ్రామ్లో అంతా. ఇంకా నేను ఇన్స్టాలో కూడా మీకు అడ్వాన్స్గానే మీకు ముందుగానే పెట్టాను అనమాట. ఇన్స్టాలో కూడా నేను ఆ స్టేటస్ పెట్టాను అనమాట. అంత ఈజీగా ఎవరు స్టేటస్లో అవన్నీ పెట్టరు భయ్యా, ఎందుకంటే సబ్జెక్ట్ మీద అంత కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం పెట్టరు అనమాట. ఎందుకంటే స్టాప్ లాస్ కొట్టింది అనుకో కింద కామెంట్లు పెడతారు, తిడతారు, ఏం చెప్పారు అది చెప్పేసుకొని. ఓకేనా, బట్ ఏంటంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి పెట్టాను అనమాట. ఓకేనా, సో అంత కాన్ఫిడెంట్గా అయితే ఎవరు పెట్టరు అనమాట ఇట్లా ముందుగానే ఇట్లా ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేసి అవన్నీ. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే ఇది మనకి 5 మినిట్స్లో ఇక్కడ ఒక డిమాండ్ ఉంది అనమాట. ఓకేనా, సో మార్కెట్ ఎప్పుడో ఒకటి తెలుసుకోండి, మార్కెట్ ఎలా అంటే సపరేట్ డిమాండ్ సప్లై అనేది రావలేదు. ఓకేనా, సో మార్కెట్లోకి వచ్చి మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, డిమాండ్ అనేది ఇక్కడ ఉంది మార్కెట్లో మనకి. ఓకేనా, సో ఇక్కడ రాగానే మార్కెట్ స్లో అయిపోయింది అనమాట, నాకు అర్థమైపోయింది. ఓకేనా, స్లో అయిపోయింది. నేను ఇక్కడ ఎక్కడ ఎగ్జిట్ అయ్యానంటే నేను ఇక్కడ 1 మినిట్లో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ కట్ చూస్తున్నా, అంటే పైకి వెళ్ళడానికి ఏమైనా రెడీ అవుతున్నారేమో అని చెప్పి చూసాను అనమాట. ఓకేనా, సో మనకి ఈ ఏరియాలో చూసినామంటే ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్, ఇక్కడ చూసినట్టు ఇక్కడ చేంజ్ ఆఫ్ కట్ చేశారు మార్కెట్. ఓకేనా, కిందికి వచ్చి. ఓకేనా, సో మనకి ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాయి అనమాట. ఓకేనా, ఐ మీన్ ఎంతో కొంత వచ్చిందని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయాయి, చాలా టార్గెట్ ఉందని చెప్పేసి. యాక్చువల్లీ నా టార్గెట్ వచ్చి ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి నాకు ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, లో ఉందన్నమాట, ఇంత ఇంబ్యాలెన్స్ అనమాట. ఇక్కడ మేబీ మార్కెట్ ఇక్కడికి వస్తుంది మళ్ళీ. ఓకేనా, సో నా సెకండ్ టార్గెట్ ఇక్కడ ఉండింది అనమాట. బట్ ఎందుకో డౌట్ వేసి ఇక్కడ ఐ మీన్ ఎగ్జిట్ అయ్యాయి అనమాట. మళ్ళీ ఇది పైకి వెళ్ళేసి దీనికి కొన్ని అవకాశాలు ఏముంటుందంటే మళ్ళీ ఇక్కడ దాకా మార్కెట్ వెళ్ళేసి ఇక్కడ నుంచి మళ్ళీ పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వచ్చిన మనీ అంటే ఎందుకు పోగొట్టుకోవడం అన్నట్టుగా ఇక్కడే నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఓకేనా,
సో మార్కెట్ కూడా దాని చాలా స్లోగా ఉంది అనమాట. సో స్లోగా అయితే వచ్చింది అనమాట ఈ ఏరియాకి. ఓకేనా, యాక్చువల్ టార్గెట్ అయితే ఇక్కడ దాకా ఉంది, ఈ ఏరియా దాకా. బట్ అంత దూరం పోతున్నా అంటే అది పెద్ద టార్గెట్లు కాబట్టి స్లోగానే పోతుంది. మార్కెట్లో లిక్విడిటీ ఉంటే మనకి 1 or 2 డేస్లో చెప్పలేం, సింగిల్ డేలలో వచ్చేసాను అనమాట ఇవన్నీ. బట్ అంత దూరం అయితే లిక్విడ్ లేదు కాబట్టి స్లోగానే ఉందన్నమాట మార్కెట్లో. ఓకేనా, సో నెక్స్ట్ మార్కెట్ ఏం జరగచ్చు, మండే ఎలా ఉంటుంది అని చెప్పేసుకుని ఒక చిన్న సినారియో చూద్దాం. ఓకేనా, మీకు చాలా మందికి చెప్పాను నేను నిన్న మార్నింగ్ వీడియోస్లో చెప్పాను నేను. ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి కిందకి పడుతుంది అని చెప్పాను అనమాట. మీకు గుర్తుందో లేదో ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ నుంచి నేను పెడతాను, నేను చెప్పిన కూడా ఇక్కడ నుంచి ఇలా పడుతున్నా అని చెప్పాను అనమాట. ఓకేనా, సో అది మన సింగిలేషన్ పడుతుందా అంటే చెప్పలేం, సింగిలేషన్ పడవచ్చు, ఇట్లా స్లో కన్సల్టేషన్ అవి కూడా పడచ్చు అనమాట. ఓకేనా, సో దాన్ని ఇంకా చూద్దాం నెక్స్ట్ మండే ఏం జరగచ్చు ఏంటనేసి. మనకి ఇంకా పక్కా క్లారిటీ అయితే మండే వచ్చేస్తుంది అనమాట. మండే తెలుస్తుంది మనకి ఇంకా ఏంటనేసి. ఓకేనా, అండ్ ఎగ్జాక్ట్గా ఏం జరగచ్చు, ఇంకా మార్కెట్ ప్రెసెంట్ ఎక్కడ ఉందనేసి. ఓకేనా, సో మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక సప్లై ఉందన్నమాట. ఓకేనా, ఈ సప్లై. ఓకేనా, ఈ సప్లై నుంచి మళ్ళీ మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో మార్కెట్లో ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఉన్నారు కదా, ప్రజెంట్ ఏరియా నుంచి మార్కెట్ ఇలా కిందికి వచ్చేసి. ఓకేనా, ఇది 2 లోస్ అనమాట. ఓకేనా, ఇది మొత్తం ఏంటి మనకి లిక్విడిటీ అనమాట మార్కెట్లో. ఓకేనా, సో ఈ 2 లోస్కి ఇక్కడ నుంచి వేసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్లో 1 minute ఏమైనా చేంజ్ కట్టుకు ఇచ్చారనుకో, ఇలా మనం ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ దాకా వెళ్తుంది మేబీ. ఓకేనా, సో దాని తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇలా చేంజ్ కట్ ఏమైనా ఇచ్చారు, మళ్ళీ కిందికి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు. ఓకేనా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్లాక్లో అందరూ ఎక్స్పెక్ట్ చేయరనమాట, ఇక్కడ పవర్టీస్ వచ్చేస్తారన్నమాట కిందికి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ పైనుంచి రావడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చి ఇక్కడ లిక్విడ్ ఉంది అనమాట, చిన్న లిక్విడ్. ఓకేనా, వీటన్ని ఇండ్యూస్మెంట్ అంటారు అనమాట. ఓకేనా, ఇచ్చిన లిక్విడిటీ ఉంది అనమాట. సో ఈ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ ఈ సప్లై నుంచి డ్రాప్ అవుతుంది అనమాట. ఓకేనా, పైనకి వెళ్తే అలాగే. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మనకి సపోజ్ ఇక్కడ నుంచి ఇలాగే కూడా వెళ్ళింది అనుకోండి, ఆల్రెడీ ఇక్కడ లిక్విడ్ తీసుకున్నారు, సరిపోయింది, ఇలాగే వెళ్తున్నారు అనుకోండి మార్కెట్లో. ఓకే, ఈ లిక్విడ్ దీన్ని చేసుకొని మార్కెట్ ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అవుతుంది అనమాట పైనుంచి. ఓకేనా, ఈ పైనుంచి మళ్ళీ డ్రాప్ అవుతారు అనమాట. ఓకేనా, సో మార్కెట్లో మళ్ళీ ఇక్కడ నుంచి డ్రాప్ అవుతారు అనమాట. ఓకేనా, అప్పుడు మనకి నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ దాకా ఉంటుందంటే ఇక్కడ దాకే ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి దాకా వెళ్ళిపోయారంటే మన టార్గెట్ అనేది ఇక్కడ దాకే ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా కింద ఎక్స్పెక్ట్ చేయకూడదు. వెయిట్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఏమన్నా వచ్చేట 1 minute అలా వేస్తే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ తిరుక్కొని మార్కెట్ మళ్ళీ పైకి రావడానికి అవకాశాలు ఉంటుంది. ఓకేనా, సో ఇలా ఉంటుంది అనమాట లో టైం ఫ్రేమ్లో అయితే మార్కెట్. ఓకేనా, ఇప్పుడు మామూలుగా అయితే నిన్న సిఆర్టీ మెథడ్ మీకు చెప్పాను అనమాట. ఓకేనా, సిఆర్టీ థియరీ అని చెప్పేసి. ఓకేనా, మీకు అది ఒకసారి మీరు చూడాలన్నమాట. చూసి కొంచెం క్లారిటీ వస్తే మీకు ఇంకా బాగుంటుంది అనమాట. ఓకేనా, యాక్చువల్లీ ఇక్కడ చూసారంటే డే టైం ఫ్రేమ్లో మనకి నేను చెప్పాను అనమాట మీకు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని చెప్పేసి. ఓకేనా, సేమ్ మనకి ఇప్పుడు సేమ్ అలా సినారీనే ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ లిక్విడ్ తీస్తున్నారు, లోపల క్లోజ్ చేసేస్తారు తీసుకొచ్చి బాడీని. ఓకేనా, పైన బ్రేక్ చేసిన అలాగే పైకి వెళ్ళిపోయేవారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ లోపల పెట్టారు కాబట్టి వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఈ లోస్ అనమాట వాళ్ళ టార్గెట్స్. ఓకేనా, సో ఈ లోస్ అనేది మళ్ళీ వస్తారనమాట మార్కెట్. ఓకేనా, మేబీ ఇది ఉండేలో వచ్చేస్తారా బ్రో అంటే చెప్పలేం. మార్కెట్లో ఫ్లోలు ఉంటాయి, లిక్విడ్ ఎంత మంచిగా ఉంది అనుకోండి 1 dayలో వచ్చేస్తారు. లేదనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా కన్సల్టేషన్ చేయొచ్చు. ఇంకా మీకు డౌట్ రావచ్చు, ఎందుకు బ్రో ఇక్కడ మరి చాలా ఎక్కువగా కన్సల్టేషన్ అవుతుంది అని అనుకుంటే, ఇది వచ్చేందంటే వీక్లీ ఒక డిమాండ్లో ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ మార్కెట్ అనేది డిసిషన్ అవుతుంది అనమాట, డిసిషన్ ఉంటుంది. మార్కెట్ ఇంకా నుంచి అప్కమింగ్ వీక్స్లో పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అనేది ఇక్కడ ఫైటింగ్ అనమాట ఫ్రీగా. ఓకేనా, సపోజ్ ఈ లెవెల్స్ కానీ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఓకేనా, మార్కెట్లో ఇంకా డౌన్ఫాల్ ఉంటుంది అనమాట, కిందికి వచ్చేస్తుంది అనమాట మార్కెట్లో. ఓకేనా, సో అందుకని ఇక్కడ కిందికి పైకి రాకుండా ఇక్కడ కొంచెం ఫైట్ జరుగుతుంది అనమాట మార్కెట్. అందుకని ఇక్కడ 4-5 days నుంచి మనకి ఫుల్ కన్సల్టేషన్ అనేది ఉందన్నమాట. ఓకేనా, మనకి కన్సల్టేషన్లోనే మనకి చిన్న ఎంట్రీస్ వచ్చాయన్నమాట మంచిగా. ఓకేనా, మనకి ఏం ట్రెండ్ కానీ ఫిక్స్ అయింది అనుకోండి, ట్రెండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా. ఓకేనా, కన్ఫర్మ్ ఏంటంటే మాత్రం మనకి ఇంకా పెద్ద మూవ్స్ వస్తాయి, మంచిగా తీసుకోవచ్చు అనమాట ఎంట్రీస్ అనేది మనం. ఓకేనా, సో మీరు వెయిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా, మీరు టెలిగ్రామ్లో కానీ నేను యాక్టివ్గా ఉంటాను. ఓకే, టెలిగ్రామ్లో మీకు ఎంట్రీస్ అనేది పెడుతూ ఉంటాను నేను. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉంటారో నాకు తెలియాలి భయ్యా. ఓకేనా, మీరు నార్మల్గా నేను వీడియోస్ చేసి పెట్టేస్తున్నాను. ఓకేనా, ఒక వీడియో చేయడానికి అట్లీస్ట్ ఒక 3 hours పడుతుంది అనమాట మొత్తం. ఓకేనా, రికార్డులు చేసుకొని మొత్తం చేసి పెట్టడానికి మీకంతా. ఓకేనా, బట్ మీరు దాని అయినట్టు మీరు కొంచెం ఆ సబ్జెక్ట్ అనేది మీరు చూసి తెలుసుకోవాలన్నమాట. నార్మల్గా ఎలా అంటే ఇప్పుడున్న పీపుల్స్ ఎలా ఉన్నారంటే కష్టపడకుండా అన్నీ వచ్చారనుకుంటారు, కష్టపడకుండా ఏది రాదు. ఓకేనా,
నార్మల్గా ఎలా అంటే ఏదో ఒకటి కాల్స్ ఇస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు కదా. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఇప్పుడు, నేను రోజు టెలిగ్రామ్లో పెట్టేస్తాలే ఈ భయ అని చెప్పేసుకొని మీరు అలా అనుకోకూడదు అనమాట. ఓకేనా, నేను మార్కెట్లో మీకు పెట్టేస్తా. ఏమని పెడతా అంటే మార్కెట్ ఈ ప్లేస్ నుంచి ఇలా పైకి వెళ్తుంది, ఇలా కిందకి వస్తుంది అని చెప్పేసి నేను పెట్టేస్తా అనమాట. ఓకేనా, బట్ మీరు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవ్వాలో మీకు తెలియదు. అది సపోజ్ ఇక్కడ నుంచి ఇలా టచ్ అవ్వని తీసుకోవాలా, లేకపోతే రివర్స్లో తీసుకోవాలా, ఇక్కడ రివర్స్ని ఎలా కన్ఫర్మ్ చేయాలి మనం ఏంటి అనేసి మీకు తెలియదు. తీసుకున్న కానీ టార్గెట్ ఎక్కడ దాకా పెట్టుకోవాలి ఏంటనేసి ఏం తెలియదు అనమాట. ఓకేనా, సో ఇవన్నీ తెలియకుండా మీరు గుడ్డిగా ఇక్కడ బయట టచ్ అవ్వని ఇక్కడ రావని తీసుకున్నాడు కదా, అక్కడ రాగని తీసుకున్నాడు అంటే సప్లైస్ తీసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఒక నా యొక్క ఎక్స్పీరియన్స్తో మార్కెట్ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసుకుని ఒక చిన్న వ్యూ అనమాట. ఓకేనా, మళ్ళీ నేను మండే అనేది మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. మళ్ళీ నేను మండే మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుంది కదా మార్కెట్లో, అప్పుడు ఏం సినారియోస్ జరగడానికి రెడీ మార్కెట్లో ఉన్నాయి అప్కమింగ్. ఓకేనా, అవన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఎంట్రీస్ అనేది మార్చుకోవాలి అనమాట. ఓకేనా, ఎంట్రీస్ అనేది నాకు మళ్ళీ మారుతుంది. ఓకేనా, ప్రజెంట్ అయితే ఇలా ఉన్నది మార్కెట్. ఓకేనా, మండే ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా, మండే ఒక 9 o'clock వల్ల మనకు తెలిసిపోద్ది. సపోజ్ ఇక్కడ ఈరోజు లిక్విడిటీ తీస్తున్నారు కాబట్టి ఈరోజు మీకు గుర్తుండలేదు, యాక్చువల్లీ మార్నింగ్ లిక్విడిటీ ఇక్కడ లైట్గా గ్రాప్ చేసినారు. ఓకేనా, చేసిన ఈక్వల్ అనుకుంటా, చేసింటే మాత్రం మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి ఇట్లా. ఓకేనా, చేయకుండా ఉంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చి మార్కెట్ని అలా పైకి వెళ్ళిపోతారు. ఎందుకు ఎక్కువసారంటే ఇక్కడ మనకి 2 లిక్విడిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ, దీని ఏమంటారు ఇప్పుడు బ్రేక్ అవ్వగానే సపోర్ట్ బ్రేక్ అయిపోయింది చెప్పేసి అందరూ ఇట్లా దిగుతారు అన్నమాట సెల్లర్స్ అంతా. ఓకేనా, నేను మిమ్మల్ని చెప్పాను అనమాట, ఒక ఫార్ములా చెప్పా. ఏం ఫార్ములా అది, ఇక్కడ వచ్చి ఫస్ట్ సెల్ జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ బ్రేక్ అవ్వగానే మార్కెట్ ఇక్కడ సెల్లర్స్ ఇంట్రడ్యూస్ అవుతారు అనమాట. ఓకేనా, సెల్ ఇట్లా సపోర్ట్ బ్రేక్ అయింది ఇట్లా అని చెప్పి దిగుతారు అనమాట. దాని తర్వాత మార్కెటింగ్ చేస్తారు ఈ డిమాండ్ నుంచి మళ్ళీ ఇలా పైకి వెళ్తారు. అప్పుడు ఏమనుకుంటారు, ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడ వచ్చి బయర్స్ ఎంట్రీ అవుతారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ మీకు ఫార్ములా చెప్పా, ఫస్ట్ సెల్ జరిగి బై అయితే మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ సెల్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి అర్థమవుతుందా, సెల్ నుంచి మళ్ళీ కిందకి వచ్చేస్తారు అనమాట. ఓకేనా, సో ఈ ఫార్ములా అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను కూడా చూపిస్తా. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ లిక్విడ్ తీస్తున్నారు అనమాట. దీని చిన్నగా ఇక్కడ ఈ డే లిక్విడ్ ఇది అనమాట. ఓకేనా, ఇక్కడ తీస్తున్నారు, ఇక్కడ జరిగింది సెల్ జరిగింది అనమాట. మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ బై జరిగింది అనమాట. ఓకేనా, ఈ బ్రేక్ అవ్వగానే మళ్ళీ ఈరోజు ఏం చేశారు, సెల్ చేశారు అనమాట. ఓకేనా, సో అట్లా మార్కెట్లో వచ్చి ఇది కంటిన్యూస్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది లిక్విడ్లో ఒక మెయిన్ టాపిక్ అనమాట. ఇది అంత ఈజీగా ఎవరు చెప్పడు మీకు. ఓకేనా, మీకు సబ్జెక్ట్ మొత్తం మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, సబ్జెక్ట్ మొత్తం మీకు యూట్యూబ్లోనే దొరుకుతుంది అనమాట. ఓకే, యూట్యూబ్లో దొరుకుతుంది, గూగుల్లో మొత్తం దొరుకుతుంది. బట్ దాంట్లో ఉన్న స్ట్రాటజీ ఇంకా వాడు ఎలా ఎక్స్పీరియన్స్తో వాడు ఒక రిజం అంటారు అనమాట. మార్కెట్లో ఒక రిజంగా పోతుంటాడు అనమాట. ఓకేనా, అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కానీ రాదనమాట. నార్మల్ పీపుల్స్కి అది ఏమైనా తెలియదు అనమాట. ఎవడో కాల్ చేస్తున్నాడు లేదు చేస్తున్నాడు అని చెప్పేసుకొని మీరు ఉంటారు. బట్ ఉండకండి. ఓకేనా, సబ్జెక్ట్ నేర్చుకోండి ప్రాపర్గా. ఓకేనా, మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకేనా, సబ్జెక్ట్ అనేది నేను నేర్పిస్తాను మీకు అంతా. ఓకేనా, మీకు సబ్జెక్ట్ మన కోర్స్ అంతా ఉంది. ఓకేనా, మీకు ప్రతి ఒక్కటి A to Z మొత్తం మార్కెట్లో చేసి పెడతా, చెప్పించి మీకు మొత్తం ఒక ప్రోటైర్గా చేస్తా అంతా. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా, మీకు నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ గైస్.